హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మనమైతే ఈరోజు సింహాచలం వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే మనం అన్ని ఎక్విప్మెంట్స్ కొన్నాం, మనం గోప్రో కొన్నాం, డ్రోన్ కొన్నాం. సో గోప్రో వ్లాగ్ కూడా మీకు తొందరగా రాబోతుంది, ఎందుకంటే అన్బాక్సింగ్ వ్లాగ్ ఉంది. మరి ఇన్ని కొన్నాం కదా, సో మనం ఇంకా వ్లాగ్స్ అనేవి రేంజ్లో చేద్దాం ఫిక్స్ అయిన తర్వాత మనం మరి ఫస్ట్ నమ్మకం ఉన్నప్పుడు ఒక దేవుడిని పూజ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మన విశాఖపట్నంలో సింహాచలం వెళ్తున్నాను అనమాట. సో సింహాచలం వెళ్ళి దేవుడిని దర్శించుకొని దండం పెట్టుకుని మొదలు పెడదాం అనుకుంటున్నాను. అంటే వ్లాగ్స్ ఇంకా ఇంప్రూవ్ చేద్దాం అని చెప్పేసి, ఇంకా మన కేదార్నాథ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి కదా, కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళాం కదా, ఆ వ్లాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేద్దాం ఫిక్స్ అయ్యాయి అనమాట. సో మరి ఇక వెళ్ళాల్సిందే అని రెడీ పెట్టుకున్నా. ఇదిగోండి డ్రోన్ ఇంకా గోప్రో అనమాట అవి. సో వెళ్ళి మనం నీట్గా దర్శించుకొని దేవుణ్ణి ఏదో ఒకటి అనుకుని వచ్చేద్దాం మరి. అండ్ నాతో పాటు మా ఫ్రెండ్ వర్మ, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక వర్మ కూడా వస్తున్నారు అనమాట. ఇద్దరు వస్తున్నారు, టోటల్గా ముగ్గురు వెళ్తాం అనమాట. సో వెళ్ళి దర్శించుకొని చక్కగా దేవుని దర్శించుకొని టెంపుల్ కూడా చూద్దాం. సో లెట్స్ గో మరిక. ఫ్రెండ్స్, మనమైతే వస్తాం ఎక్కడికంటే మన వర్మ వాళ్ళ జంక్షన్కి అనమాట. సో మనోడు ఎక్కడే వెయిట్ చేస్తున్నాడు మన కోసం. షాక్ అయిపోతారు అలా వెయిట్ చేస్తున్నాడు చూస్తే. ఎందుకంటే అక్కడే వెయిట్ చేస్తున్నాడు పాప, ఇందాక నుంచి ఏది హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. వర్మ దగ్గరికి వస్తాం కాబట్టి మనం వర్మని పిక్ చేసుకొని మనం సింహాచలం వెళ్ళాలి. సింహాచలం దగ్గర మన వర్మ ఫ్రెండ్ ఇంకొక జానకి వర్మ ఉన్నాడు అనమాట, తను వెయిట్ చేస్తున్నాడు. అండ్ దాన్ని కూడా పిక్ చేసుకొని ముగ్గురం కలిసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. సో మరి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంపుల్ మొత్తం చూసేద్దాం. అలాగే కొండపైకి వెళ్ళి కొండపై నుంచి వ్యూ ఎలా ఉందో కూడా చూద్దాం. నాకు తెలిసి కొండపైన డ్రోన్ ఎగరేయకూడదు, బట్ ట్రై చేద్దాం. ఒకవేళ ఎగిరే ఛాన్స్ ఉంటే ఎగరేద్దాం. అండ్ ఆ కొండపై నుంచి వైజాగ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది, అది కూడా మరి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో మనమైతే దగ్గరికి వస్తాం సింహాచలం దగ్గరికి. సో మనకి కొండ కనిపిస్తుంది చూస్తారా, స్టెప్స్ వే కనబడుతుంది, అలాగే రోడ్ వే కనబడుతుంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం, సింహాచలం కొండ మీదకి. సో మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఏంటంటే టికెట్ తీసుకోవాలి, వెహికల్ పార్కింగ్ టికెట్. అది వెహికల్ని బట్టి బేసే ఉంటుంది. కార్కి అయితే 30 రూపాయలు. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల టికెట్స్ ఆపిస్తారు, టికెట్స్ కూడా మానేశారు. సో ఇప్పుడు మనం వెళ్ళే దారిలో టికెట్ తీసుకోవాలి. మరి వెళ్ళాలంటే మరి ఇక లేట్ చేయడం వెళ్ళాలి. బట్ మనకి ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా ఇక్కడే తీసుకోవాలి. సెంట్రల్ రిజర్వేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి కరెక్ట్గా సింహాచలం దగ్గర కిందన ఉంటుంది, సర్కిల్గా కనబడుతుంది, అక్కడ ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అది అడిగితే మీకు క్లియర్ చేస్తారు. ఇంకా మనమైతే ముందుకొచ్చి ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాం. ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకైతే టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకోవాలి. అయితే బస్సు వెనకాల మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే బస్సు కొంచెం స్లోగా ఎక్కుతుంది. ఆ స్లోలో మనం ఎక్కలేం కదా. ఓం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహాయ నమః. సో ఎంట్రన్స్లో మనకి ఈ బోర్డు అయితే ఉంటుంది. ఈ బోర్డు దాటి మనం అలా ముందుకు వెళ్తే మనకి టికెట్ కౌంటర్ అనేది వస్తుంది అనమాట. అక్కడ ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి, లేకపోతే మనల్ని వెళ్ళనివ్వరు. సో మేమైతే సీరియస్గా వెళ్ళిపోతున్న టైంలో అక్కడ ఏంటో తేడాగా కనిపిస్తుంది మాకు. సో అదే అక్కడే మనం టికెట్ తీసుకోవాలి. సో అక్కడ కొంచెం లిఫ్ట్ అడుగుతున్నారు, మేము వాళ్ళు టికెట్ అడుగుతున్నారు అనుకున్నాం. కానీ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ కనబడుతుంది అనమాట, టికెట్ ఇస్తున్నారు. సో వీళ్ళ టికెట్ ఉంటుంది. సో వీళ్ళకి మనం మనీ ఇచ్చేస్తే టికెట్ అయితే ఇచ్చేస్తారు. టికెట్ తీసుకుని కొండ మీదకి వెళ్ళిపోవటమే. సో మనమైతే వస్తాం మరి సింహాచలం టెంపుల్కి. సో టెంపుల్ పైకి వస్తాం, కార్ అయితే పార్క్ చేసాం. సో ఒక ఎంట్రన్స్ వీడియో తీసుకుని మళ్ళీ కార్లో ఫోన్ పెట్టేసి జాగ్రత్తగా వెళ్ళిపోవటమే. మరి వెళ్దామా ఫ్రెండ్స్? మేమైతే నేను వర్మ వస్తాం అనమాట టెంపుల్ దగ్గరికి. దర్శనం చేయడానికి వెళ్ళలేదు. సో దర్శనం చేసుకొని మనమైతే మళ్ళీ వచ్చి రికార్డ్ చేద్దాం మిగిలినంత. ఎందుకంటే ఫస్ట్ దర్శనం అయిన తర్వాత అండ్ దేవుడికి దండం పెట్టిన తర్వాత మనం రిమైనింగ్ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇంకా వెళ్ళిపోవాలి, ఫోన్ కార్లో వెళ్ళేస్తాం కాబట్టి మనం ఇక్కడతో బ్లాగ్ పాస్ పెట్టి టెంపుల్కి వెళ్ళి దర్శనం వచ్చేద్దాం. మన కార్ అయితే చాలా జాగ్రత్తగా పార్క్ చేస్తాం ఇక్కడ. సో మరి కార్లో మళ్ళీ ఫోన్ పెట్టి జాగ్రత్తగా నడుచుకుంటూ తొందరగా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోవటమే. నేనైతే మీకు సింహాచలం నుండి బెస్ట్ వ్యూ చూపించబోతున్నాను అనమాట. ఈ వ్యూ మీరు ఇప్పటిదాకా చూసలేదు నాకు తెలియదు, బట్ ఇప్పుడైతే మీకు ఆ వ్యూని చూపించబోతున్నాను అనమాట. అయితే మనం దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి కార్ ఎక్కాం. కార్ ఎక్కి అలా కొంచెం ముందుకు వచ్చి ఇలా కొండపైకి వచ్చి వ్యూ చూపించడానికి వచ్చాం. యాక్చువల్లీ అక్కడ వీడియో తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడే స్టార్ట్ చేసాం కదా వచ్చినప్పుడు అని చెప్పి మనం పైకి స్టార్ట్ చేస్తున్నాం.
సో ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేసేయండి. లెట్స్ చూసేద్దాం మరి. ఫ్రెండ్స్, మొత్తానికి మన సింహాచలం స్వామివారి ఆలయం చూసాం కదా. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఈ వ్యూ మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ వ్యూ చాలా బాగుంటుంది. ఈ వ్యూ దగ్గరికి ఎలా వెళ్ళాలంటే కార్ పార్కింగ్ నుంచి మనకి లెఫ్ట్ రూట్ ఉంటుంది. ఆ రూట్ నుంచి మనం అలా పైకి వచ్చామంటే ఈ వ్యూ దగ్గరికి వచ్చేస్తాం. సో ఈ వ్యూ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ డ్రోన్ కూడా ఎగరేద్దాం అనుకున్నాం. ఎగరేస్తే అవి పెడతాను, లేదంటే మీకు నార్మల్ వ్యూ పెడతాను, లేదా ఒక ఎగరేస్తే సపరేట్ ఒక వీడియో పెడతాను అనమాట. మనం సింహాచలం కొండపై నుంచి చూస్తే మొత్తం వైజాగ్ కనబడుతుంది. సో అది మరి చూద్దాం, నిజమో లేకపోతే అబద్ధం అనేది తెలుసుకుందాం. సో మరి చూడండి స్వామివారి ఆలయాన్ని. మీరు చూసిన వ్యూస్ చాలా బాగున్నాయి అనుకుంటున్నాను. ఇంకా బెస్ట్ వ్యూస్ చూపించడానికి నేనైతే ముందుకెళ్తున్నాను. సో వెళ్తున్నప్పుడు నాకైతే ఒక ఆర్చ్ కనిపించింది. ఆర్చ్లో ఏముందంటే సింహాచల గిరిజన గ్రామం అని రాసింది. మరి అలా లోపల గ్రామం ఉండేదేమో ఒకప్పుడు, ఇప్పుడు ఏమీ లేవు. ఇంకా పైకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ రోడ్ ఎండ్ అయింది. ఇంకా రోడ్ ఉంది కానీ బట్ ముందుకి వెహికల్ వెళ్తుందో లేదని చిన్న కన్ఫ్యూజన్. సో ఇంకా ముందుకు వెళ్ళడానికి అవ్వదేమో అని చెప్పేసి మేము అక్కడ ఆగి అక్కడ నుంచి వీవ్ అనేది తీసాం అనమాట. వీవ్ అక్కడ నుంచి అదిరిపోయింది. ఇంకా మనకి అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ కూడా కనబడతాయి. ఇంకా మన సుజాత నగర్, వేపగుంట, తర్వాత పెందుర్తి, అండ్ ఇక్కడ నుంచి మనకి మన సవ్వరం ఊరు ఉంది కదా, సవ్వరంగా కనబడుతుంది. మరి అంత బాగుంటుంది ఏరియా అయితే. ఫ్రెండ్స్, మొత్తానికి మనం అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అలాగే మీకు మంచి వ్యూస్ చూపించాను కొండపై నుంచి సింహాచలంవి. అండ్ ఇంకా కొంచెం మీదకెళ్ళి ఇంకొక వ్యూ కూడా చూపించాను, సిటీ వ్యూ. ఇంకా మనం మీదకి వెళ్తే ఇంకొక బెస్ట్ వ్యూ దొరుకుతున్నాను. డ్రోన్ ఎగరేస్తే ఇంకా బెస్ట్ వ్యూస్ వద్దును. బట్ ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే పర్మిషన్ ఉండలేదు, మనకు తెలియదు. సో దానివల్ల మనం డ్రోన్ అయితే ఎగరలేదు. ఇంకా కొండపై దాకా వచ్చి మనం రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో మరి ఇక్కడ మనం వ్లాగ్ని రన్ చేస్తాం. అండ్ నేను వెళ్ళేటప్పుడు వ్యూ కూడా చూపిస్తాను, మీకు వ్యూని చూపించి నేను వ్లాగ్ అయితే రన్ చేస్తాను. మనం ఇందాక ఆర్చ్ చూసాం కదా, ఆ ఆర్చ్ నుంచి కిందకు వస్తున్నాడు, వ్యూ అయితే అదిరిపోతుంది. సో ఆ వ్యూని మీకు చూపిస్తున్నాను. మనం కింద చూసాం కదా, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. పైన అంత క్రౌడ్ ఉంటుంది అనుకున్నాం, కానీ పైకి వచ్చాక క్రౌడ్ మామూలుగా లేదు, చాలా క్రౌడ్ ఉంది. అంత క్రౌడ్లో మనం మామూలుగా ఫ్రీ దర్శనంకి వెళ్ళామంటే చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. 100 రూపీస్ టికెట్ తీసుకుంటే ఒక 40 మినిట్స్ దర్శనం అయిపోయింది. అండ్ చాలా బాగా దర్శనం అయింది. సో దానికి మనం చాలా చాలా ఆనందంగా ఫీల్ అవ్వాలి. అండ్ ఇక్కడ నుంచి మనకి టెంపుల్ కనిపిస్తుంది, అండ్ అలాగే సిటీ వ్యూ కనబడుతుంది. ఇంకా మనకి ఏంటంటే పైకి బస్సు వస్తుంటాయి కదా, ఆ వ్యూ కూడా కనబడుతుంది. అది నేను మీకు ఆపేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో మొత్తానికి ఆగితే ఇక్కడ మనకి రోడ్ అది కనబడుతుంది. ఆ రోడ్డుకి బస్సు వస్తుంది చూసారా. సో అంత బెటర్ వ్యూస్ కనబడతాయి. బట్ ఏంటంటే ఇక్కడ చాలా ఎక్కువ తొప్పులు ఉన్నాయి. ఈ ఏరియాలో మనకి జర్రెలు, తర్వాత పాములు, ఇంకా ముంగీసులు చాలా ఉంటాయి. సో మీరు కనుక వెళ్తే కొంచెం చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఆ పైన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. ఇంకా మనకి సింహాచలం నుంచి కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. చాలామంది బైకర్స్ అయితే ఇక్కడ ఆపేసి వ్యూ చూస్తారు. కార్లో వచ్చారు అయితే మాత్రం చూడలేరు, ఎందుకంటే ఇక్కడ వెహికల్ ఆపకూడదు, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది రోడ్డు. ఇక్కడ నుంచి చూసారు కదా, బైకర్స్ అయితే ఆగి వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. మేము అవుదాం అనుకున్నాం, కానీ కార్ కదా, కార్ పార్కింగ్ ఉండదు, అందువల్ల ఆగలేదు. ఇంకా అలా కిందకి వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోవటమే. సో మొత్తానికి మనం పూజ కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు మంచి మంచి వీడియోస్ స్టార్ట్ చేసేటమే. సో వ్లాగ్ని ఎండ్ చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్, చూసారు కదా వ్యూ ఎలా ఉందో, చాలా బాగుందని అనుకుంటున్నాను అనమాట. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అయినా షేర్ చేయండి. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ అండ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.